నిర్లక్ష్యం జరుగుతూ ఉంది అధికారుల చొప్పున. మీరు మంచి ఏంటి ఆలోచనతో లక్ష్యాలు పెట్టుకొని మాకు మా అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని మీరు అనుకుంటుండొచ్చు, కానీ కింది స్థాయిలో జరగటం లేదు సార్. దాదాపు 31 జిల్లాల్లో 10 జిల్లాల్లో ఈ ఒక సబ్సిడీస్ మాత్రం ఇవ్వకపోవడం, 322 కోట్లు పెడితే దాంట్లో 11 కోట్లు 11 కోట్లే ఖర్చు పెట్టి తక్కిన కోట్లు వాపస్ పోయినాయి సార్. 200కి పైగా రిటర్న్ అయిపోయినాయి సార్, అన్ని యూటిలైజ్గా వెళ్ళిపోయినాయి సార్. లబ్ధిదారులు దాని కొరకు చిన్నవాళ్ళు విషయాన్ని వివరణ చెప్పండి. వస్తున్నాను సార్. దీనికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిందే సార్ ఇది. 26,000 లబ్ధిదారులు అప్లికేషన్స్ పెట్టుకుంటే దాదాపు ఒక 9,000కే ఇచ్చి తక్కిన వాళ్ళంతా చేయి దులిపేసుకుంటే 17,000 మందికి ఉపాధి లేకుండా చిన్న చితక వాళ్ళు సార్. వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు. 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల గురించి చిన్న చిన్న వ్యాపారాలు మేము పెట్టుకుంటామంటే అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. అంటే ప్రభుత్వాన్ని కాదు, అధికారుల మీద మీరు కాస్త కంట్రోల్ నియంత్రణ పెట్టాలా, మానిటరింగ్ చేయాలి. క్వశ్చన్ మీరు స్పెసిఫిక్గా చెప్పండి, ఏ జిల్లాలో జరిగిందో చెప్పండి. ఇప్పుడు అధ్యక్షుడు ఇక్కడ ఏమైందంటే మీరు అనుభవం లేని అధికారులను పెట్టినారు, పనికి మాలిన అధికారులను పెట్టిన అధికారులందరూ నర్వస్ కావన్నా అధ్యక్ష వీళ్ళు ఉపన్యాసం ఇది. అధికారులందరూ అసమర్థులు ఉన్నారు 31 జిల్లాలలో. ఏదన్నా ఒక జిల్లాలో మీ దృష్టికి వస్తే, గౌరవ సభ్యుల దృష్టికి వస్తే తెస్తే స్పెసిఫిక్గా పాయింట్అవుట్గా చెప్పాలి, కానీ పనిచేసే అధికారులందరూ రిమార్క్ చేస్తే ఎట్లా అధ్యక్ష? తర్వాత 26,000 కోట్లు మళ్ళించింది. ఎవరు మళ్ళించిన అధ్యక్ష? మేమా? 26,000 కోట్లు ఎవరు మళ్ళించినండి? ఎక్కడ, ఏ పద్దు, ఏ లెక్క కూడా చెప్పాలి కదా. దిస్ ఈజ్ నాట్ ఏ ప్లేస్, దిస్ ఈజ్ నాట్ ఏ ఫోరా ఫర్ స్వీపింగ్ రిమార్క్స్, అండ్ దిస్ ఈజ్ క్వశ్చన్ అవర్. ద మెంబర్, ఆనరబుల్ మెంబర్ హ్యాస్ టు బి స్పెసిఫిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్.